లైక్ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, ఇంకా క్యానబిస్, ఇవన్నీ చాలా కామన్గా ఉంటున్నాయి. సో అవే కాకుండా ఓపియాయిడ్స్, హాలుసినోజన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా కామన్గా చూస్తుంటాం. సో అది మెంటల్గా, ఫిజికల్గా ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా అవి తీసుకోవడం? కానీ ఒక చిన్న అడ్వైస్ ఏమి ఇవ్వగలుగుతారు సో దట్ దెర్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ అడిక్టెడ్ టు ఆల్కహాల్ ఆర్ స్మోక్ ఎనీథింగ్, వాడు ట్రై చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తే అట్లీస్ట్ తగ్గించడానికైనా ట్రై చేయొచ్చు? అదే కాదు, ఇన్సామ్నియా, స్లీప్ డిజార్డర్స్. చాలా మందికి నిద్ర పట్టదు రాత్రిపూట. యూజువల్గా ఈ స్లీప్ డిజార్డర్స్ వల్లే మెంటల్ ఇల్నెసెస్ అనేవి వస్తుంటాయి. ఈ ఇన్సామ్నియా ఫస్ట్ అది ట్రిగరింగ్ పాయింట్ అనమాట. ఈ స్లీప్ లేకపోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ రావడం, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీలో పార్ట్గా వస్తుంటుంది అనమాట ఈ స్లీప్ ఇష్యూస్. సో ఎవరో ఏదో చేస్తున్నట్టు, వాళ్ళల్లో ఒక స్పిరిట్ వచ్చినట్టు అట్లా పొజెస్ అయ్యి వాళ్ళు మాట్లాడతారనమాట. ఆ స్పిరిట్ మాట్లాడిపిస్తున్నట్టు, వాళ్ళకి దేవుడు మాట్లాడిపిస్తున్నట్టు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, స్పిరిట్ ఆర్ గాడ్ ఆర్ ఎనీ అదర్ అవుట్ సైడ్ పర్సన్ బ్లాక్ మ్యాజిక్ చేసి మాట్లాడిపిస్తున్నారు అని అట్లా కూడా చెప్తుంటారు. స్కిజోఫ్రీనియా. ఓకే. సో వాట్ ఈస్ డిప్రెషన్, వాట్ ఈస్ యాంగ్జైటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్? ఎందుకంటే చాలామందికి తెలీదు. డిప్రెషన్ అంటే బ్రేకప్ అయిపోయింది, డల్లో ఉన్నాను. యాంగ్జైటీ అంటే కొత్త వాళ్ళ దగ్గర ఉండాలంటే ఒక కొత్త ఏదో యాంగ్జైటీ వస్తుంది, లేదా ఆఫీస్కి కొత్త వెళ్ళినప్పుడు యాంగ్జైటీ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ? హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సాయితో చాయ్ విత్ మీ సాయి, బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో అనమాట. ఈ పాడ్కాస్ట్ కోసం నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా, బట్ ఫైనల్లీ ఇవాళ వచ్చింది నాకు ఆపర్చునిటీ డాక్టర్ గారితో మాట్లాడదామని చెప్పి. నేను పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్న ముందు నుంచే ఒక లిస్ట్ డౌన్ చేసుకుంటుండే అనమాట. నేను ఎవరెవరిని పిలుద్దాం అది అని చెప్పి. ఫస్ట్ ఒకవేళ నేను ఎవరైనా డాక్టర్లని ఇంటర్వ్యూ చేద్దాం లేదా పాడ్కాస్ట్లో పిలుద్దాం అనుకుంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చింది సైకియాట్రిస్ట్ వాళ్ళనమాట. ఎందుకు అంటే నాకు కొంచెం మెంటల్ హెల్త్ గురించి, నేను మెంటల్ ట్రామా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ట్రామాస్ తెలుసుకోవాలని చాలా ఉంటుండే అనమాట నాకు. సో ఆ క్యూరియాసిటీయే నాకు ఇక్కడ దాకా పుష్ చేసింది అనుకోవచ్చు. సో ఐ కెన్ అష్యూర్ యూ దాట్, ఐ ప్రామిస్ యూ దట్ ఇవాళ పాడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. నేను మాట్లాడే కన్నా డాక్టర్ గారితో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ డాక్టర్. హాయ్ సాయి. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీతో మాట్లాడడానికి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఐఎమ్ సారీ, అట్ ద సేమ్ టైమ్ నేను ఐ కుడెంట్ మేక్ ఇట్ పాసిబుల్ ఆన్ ద డే యూ హ్యావ్ టోల్డ్ మీ టు కమ్. యాక్చువల్గా వేరే పరిస్థితుల వల్ల నేను రాలేకపోయాను. ఐ అపాలజైజ్ ఫర్ దాట్. నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. యా. సో యాక్చువల్గా కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మీతో కొంచెం నేను మింగిల్ అయ్యి కొంచెం కంఫర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను నేను. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ గోయింగ్ త్రూ ఇన్ మై మైండ్ బేసిక్గా. సో దాన్ని కొంచెం కామ్ చేసుకుందామని చెప్పేసి ఐ స్టార్ట్ విత్ ఆస్కింగ్ యూ, హౌ డిడ్ యూ స్టార్టెడ్ మీ సైకియాట్రిస్ట్ అనే జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు అవ్వాలనేసి? సో ఏంటంటే యూజువల్గా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, స్టిగ్మా ఎక్కువ ఉంది. సో దెర్ ఇస్ సంథింగ్ దట్ స్పార్క్డ్ ఇన్ మై మైండ్ దట్ ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. పీపుల్కి హెల్ప్ చేయాలి. ఇంకా లో మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనీ ఉంటేనే సైకాట్రిస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందని యూజువల్గా ఉందన్నమాట. సో మనం అది దూరం చేయాలి. వాళ్ళకి లో కాస్ట్ హెల్త్ కేర్, ఇంకా వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ, తొందరగా ట్రీట్మెంట్ అందించాలి, కుదిరినంత వరకు వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలి అనే ఒక థాట్తో వచ్చాం. యూజువల్గా మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అవుతుంది, కానీ మనము కొంచెం తక్కువ కాస్ట్తో వాళ్ళకి అవైలబుల్ చేయడం అనేది మన మెయిన్ మోటో. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సైకాట్రీ అంటే. మెంటల్ హెల్త్కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లెట్ ఇట్ బి, మీరు మూవీస్లోనే చూసుంటారు, చిన్న టాపిక్స్ కూడా చాలా ఎక్కువగా చూపించవచ్చు అనమాట. సో అది ఒక వైడ్ ఏరియా అనమాట.
సో దానికి చాలా లైక్ పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి మూవీస్లో. కొన్ని సైకో థ్రిల్లర్ మూవీస్, సైకోపాత్ మూవీస్ అట్లా ఉంటాయి. హారర్ మూవీస్లో కూడా ప్రతి దాంట్లో సైకాట్రీ ఇస్ సంథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో అట్లా అది ఇంకో ఇంట్రెస్ట్ అనమాట. సో చిన్నప్పుడు అట్లాంటి మూవీస్ చూస్తూ ఓకే సైకాట్రీ అంటే ఇట్లా ఉంటుంది. తర్వాత డాక్టర్ అయినాక ఎండి చేయాలని నేను చేసింది ఎండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ. మీరు వినే ఉంటారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని. సో ఇట్స్ వెరీ క్వైట్ ఫేమస్. సో మేము చూడని కేసెస్ అక్కడ లేవు. సో లైక్ ఈవెన్ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి అక్కడ. సో అది ఇంకొకటి. సో తర్వాత మేము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. అట్లా ఉంటుంది అనమాట ఎక్స్పోజర్ అక్కడ. ఓ అసలు యాక్చువల్గా అంటే మీకు మూవీలో ప్రభావాలు అండ్ సోషల్లో పీపుల్ని కొంచెం హెల్ప్ చేయాలనుకుని ఇవి రెండు మ్యాచ్ చేసే దానికి కొంచెం సైకాలజీ మెంటల్ హెల్త్ వాటిలో వెళ్దాం అనుకున్నారనమాట. అవును అవును. బేసిక్గా ఎలా ఉంటుందండి, అంటే ఎలా పర్స్యూ చేయొచ్చు దీన్ని? ఒకవేళ ఎవరైనా చేద్దాం అనుకుంటే దాన్ని ఎలా పర్స్యూ చేయొచ్చు? సో టు బికమ్ అ సైకాట్రిస్ట్ ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలి. ఎంబీబీఎస్ 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అండ్ దెన్ నీట్ పీజీ ఉంటుంది. ఓకే. సో అందులో క్లియర్ చేస్తే ఎండి వస్తుంది అనమాట. సో అట్లా ఎండి సైకాట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓ మై గాడ్. తర్వాత విల్ బికమ్ ఎ సైకాట్రిస్ట్. సో ఇది నిజమే అనమాట, మొత్తం డికేడ్ అంతా ఎడ్యుకేషన్కి అయిపోతుంది అన్నట్టు. సో ఆల్మోస్ట్ 10 years. ఒక డికేడ్ 10 years చదువుతూనే ఉండాలంటే వెరీ టఫ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఎందుకు అంటే ఆ క్యూరియాసిటీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే, ఒకవేళ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారు ఒకవేళ ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళైనా, ఒకవేళ ఎంబీబీఎస్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఎవరైనా ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళైనా, మీకు ఒకవేళ అప్పటిలోపు చూసుకుని ఉంటే ఇఫ్ దే వాంట్ టు చూస్ దే క్యాన్ యాక్చువల్లీ. సో ఒకవేళ ఒక 5 years ఓల్డ్ కిడ్ వచ్చి మిమ్మల్ని మీ ప్రొఫెషన్ అడిగారంటే హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ హిమ్? మీ ప్రొఫెషన్ అంటే ఏంటి అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఈ జనరేషన్ కిడ్స్కి మనం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు, దే నో ఆల్రెడీ ఎవ్రీథింగ్. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ చిల్డ్రన్. ఈ జనరేషన్ కిడ్స్లో మనం చెప్పే ముందే వాళ్ళకి తెలుస్తున్నాయి. ఎందుకంటే మేబీ దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెసెస్ కంపేర్డ్ టు పేరెంట్స్. ఇంకా చిల్డ్రన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది చెప్పాలంటే. ఓకే వాళ్ళకి కొంచెం ఏడుపు వచ్చింది, ఇది ఒక ప్రాబ్లమ్, దాన్ని అడ్రస్ చేయాలి, దానికి హెల్ప్ తీసుకోవాలి, అది వాళ్ళకి ఐడియా ఉంది. సో ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మాకు ఒక పిల్లోడు వచ్చి ఇది ఇట్లా ఉంది ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా వాళ్ళకి కంఫర్ట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్టిగ్మా అనేది పోతుంది ఫస్ట్. తర్వాత పిల్లల్లో ఆ ఉత్సాహం అనేది పెరుగుతుంది. మనం వాళ్ళు క్లియర్గా మాట్లాడగలిగితే, వాళ్ళకి క్లియర్గా చెప్పగలిగితే కొంచెం ఆ ప్రేమతో డీల్ చేయాల్సి వస్తుంది అనమాట చిన్నపిల్లలతో. సో చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్కి చిల్డ్రన్ స్పెషలిస్ట్ సైకాట్రిస్ట్ వాళ్ళు కూడా ఉంటారా, లేకపోతే వాళ్ళని డీల్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుందా? సో చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటే పీడియాట్రిషియన్. సో వాళ్ళు ఎంబీబీఎస్ తర్వాత ఎండి పీడియాట్రిక్స్ చేస్తారు. చిల్డ్రన్ సైకాట్రిస్ట్ అంటే చైల్డ్ సైకాట్రిస్ట్ అంటాం. సో ఏంటంటే ఎండి సైకాట్రీ చేసినాక మళ్ళీ డిఎం చైల్డ్ సైకాట్రీ ఉంటుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండి సైకాట్రీ చేసిన వాళ్ళు కూడా దే క్యాన్ డీల్ విత్ చైల్డ్ సైకాట్రీ కేసెస్ లైక్ ఆటిజం, ఏడిహెచ్డి, ఇంకా ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉంటుంది, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెసెస్ ఉంటాయి చిల్డ్రన్లో. సో అది జనరల్ సైకాట్రిస్ట్ కూడా డీల్ చేయొచ్చు. బట్ ఇంకా స్పెషలైజేషన్ చేయాలంటే డిఎం చైల్డ్ సైకాట్రీ చేయాల్సింది. హౌ డూ యూ డీల్ విత్ పేషెంట్స్ అండి? అంటే ఒకవేళ వాళ్ళు వచ్చారు, వాళ్ళది మీకు అంటే పేషెంట్ వచ్చి చెప్పేదాకా తెలుస్తుందా, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత సివియారిటీ ఉంది ఏంటి అనేది? సో ఫస్ట్ వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే 50% తెలిసిపోతుంది, చూడగానే తెలిసిపోతుంది. 50% కన్ఫర్మేషన్కి క్వశ్చన్స్ అడుగుతాం పేషెంట్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ క్వశ్చన్స్ అడుగుతాం, అక్కడ తెలిసిపోతుంది. డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం, ఎందుకంటే యాజ్ అ సైకాట్రిస్ట్ అండ్ ఇన్ సైకాట్రీ మాకు పెద్దగా టెస్టులు ఉండవు. ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, ఫీవర్ ఉంది, వాళ్ళకి టెస్టులు చేస్తే తెలిసిపోతుంది ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుస్తుంది.
కానీ సైకాట్రీ ఇంకా మెంటల్ ఇల్నెసెస్ అట్లా కాదనమాట. హిస్టరీ అంటే మనం అడిగిన క్వశ్చన్స్, మనం అబ్జర్వేషన్ బట్టి మనము డయాగ్నోస్ చేయాలన్నమాట. సో అట్లా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎంపతితో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అ సైకాట్రిస్ట్. ప్రైవసీ కూడా చాలా ఫాలో అవ్వాల్సి వస్తుందేమో. యా యా బేసిక్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ప్రాక్టీషనింగ్ నుంచి ఇప్పుడు ప్రాపర్గా మీరు ఇక్కడ ట్రీట్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ పేషెంట్స్ వస్తారు అంటే వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ యూజువలీ పేషెంట్స్ ఫేసెస్, ఎలాంటివి ఉంటాయి అది? సో యూజువల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో అందరిలోనూ ఈ మధ్య డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో అవి ఒకటే కాదు, ఇందాక నేను చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఆటిజం, ADHD, ఇంకా మొబైల్ ఫోన్ అడిక్షన్, అది అందరికీ చూస్తున్నాం. అందరికీ కావాలి హెల్ప్, కానీ వద్దనుకుంటారు. మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా కామన్గా చూస్తాము. ఇంకా డీఅడిక్షన్ కేసెస్ అంటే అడిక్షన్ ఉండేవన్నీ అన్నమాట. సో లైక్ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, ఇంకా క్యానబిస్, ఇవన్నీ చాలా కామన్గా ఉంటున్నాయి. సో అవే కాకుండా ఓపియాయిడ్స్, హాలుసినోజన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు? ఎస్. సో వాళ్ళు డీఅడిక్షన్ కోసం వస్తుంటారు అనమాట. సో అదొక్కటే కాదు, ఇంకా సెక్షువల్ డిజార్డర్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇంకా ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్, ఇట్లా చాలా కామన్గా వస్తుంటాయి. అవే కాదు, ఇన్సామ్నియా, స్లీప్ డిజార్డర్స్, చాలా మందికి నిద్ర పట్టదు రాత్రిపూట. యూజువల్గా ఈ స్లీప్ డిజార్డర్స్ వల్లే మెంటల్ ఇల్నెసెస్ అనేవి వస్తుంటాయి. ఈ ఇన్సామ్నియా ఫస్ట్ అది ట్రిగరింగ్ పాయింట్ అనమాట. ఈ స్లీప్ లేకపోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ రావడము, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీలో పార్ట్గా వస్తుంటుంది అనమాట ఈ స్లీప్ ఇష్యూస్ అనేవి. ఓకే, సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే స్లీప్ డిసార్డర్ అనే దాని నుంచి మిగతావి స్టార్ట్ అవుతాయి. సో స్లీప్ డిసార్డర్ అనేది మేజర్ థింగ్. అక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా ఏదో ఒక దానికి ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. అవును. ఓకే, సో ఇవే కాదు, ఇంకా ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఇట్లాంటివి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెసెస్ ఉంటాయి. సినిమాల్లో చూపించినట్టే ఉంటుందంటారా బైపోలార్ డిసార్డర్? యా, ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కంప్లీట్గా చూపించారు సినిమాల్లో. ఇట్స్ జస్ట్ సూపర్ఫిషియల్ థింగ్, బట్ ఇంకా చాలా ఉంటుంది. ఇట్స్ నాట్ స్కేరీ ఫర్ అస్, బట్ వేరే పబ్లిక్కి అది స్కేరీగానే ఉంటుంది. బట్ అట్లా చూడొద్దు అనమాట మనం. ఇట్స్ నాట్ సంథింగ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్. ఎనీవన్ మైట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. సో ఆ ఎంపతి అనేది చూపించాలి. ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా స్టిగ్మటైజ్ చేయకుండా వాళ్ళకి ఓకే ఇది ఒక ప్రాబ్లమ్, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు హెల్ప్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనే ఒక ఉద్దేశం ఉండాలన్నమాట జనరల్ పబ్లిక్కి కూడా. ఇప్పుడు మీరు ఇది చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనలోనే చాలామంది మెంటల్ హెల్త్లో పోరాడుతూ ఉంటారు, యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల, కానీ కనిపించరు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఉన్నారు లేదా ఫ్రెండ్స్లో ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఏదో అయింది, నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. వాట్ ఆర్ ద థింగ్స్ ఐ నీడ్ టు డూ, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ప్యానిక్ అవ్వకుండా లేదా నెగిటివ్గా కాకుండా ఎలా డీల్ చేయాలి దాన్ని, టు లెర్న్, తెలియడానికి మనుషులకి ఎలా ఫస్ట్ ట్రీట్ చేయాలి అనేది. సో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, ఓకే ఇది ఒక ప్రాబ్లము, దాన్ని మనం పెద్దగా చూడొద్దు, వాళ్ళకి అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే ఈ టర్మ్స్ యూజ్ చేస్తారు, వీడికి పిచ్చి, తనకు పిచ్చి, ఇది ఒక పెద్ద జబ్బులాగా పోర్ట్రే చేస్తారు. సో అది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, ఓకే ఏం కాదు, మనం ఉన్నాము, దగ్గరున్నాము, నేను చూసుకుంటాము, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు, అంతా నీ తలలోనే ఉంది అని చాలామంది అంటారు. ఇట్స్ ఇన్ యువర్ హెడ్, యువర్ థింకింగ్ ఇన్ దట్ వే. బ్లేమ్ చేస్తుంటారు కొంతమంది. ఆ బ్లేమింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. సో బ్లేమింగ్ అనేది అవాయిడ్ చేస్తే అసలు చెప్పాలంటే ఇవన్నీ అట్లనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. చిన్న ఏజ్లో, స్కూల్ ఏజ్లో ఏదన్నా బుల్లింగ్ కానీ, వేరే స్కూల్ పిల్లలు ఇట్లా ఏడిపిస్తుంటారు, యూజువల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో అవన్నీ మనము హ్యాండిల్ చేయాలి.
టీచర్స్ కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇట్లా కాకుండా బుల్లింగ్ అనేది అవాయిడ్ చేయాలి. సో మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నప్పుడు, అంటే యాక్చువల్గా మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నప్పుడు మీ రీల్స్ నేను గోత్రూ అవుతున్నాను. అందులో మీరు ఎవరో ఒసిగొల్పినట్టు లేదా దెయ్యం ఎక్కింది అని చెప్తారు. అది సైకలాజికల్గా ఎలా మీరు అలాంటి వాళ్ళు కూడా వస్తారా, లేకపోతే వాట్ డు యూ సే అబౌట్ దాట్? సో దీన్ని పొజెషన్ డిజార్డర్ అంటారు. సో యూజువల్గా ఏదో దెయ్యం వాళ్ళు ఎంటర్ అయినట్టు, వాళ్ళతో మాట్లాడిపిస్తున్నట్టు, వాళ్ళతో ఈ పనులు చేపిస్తున్నట్టు, కంట్రోల్ చేస్తున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. సో యూజువల్గా ఇది పొజెషన్ డిజార్డర్ అనేది చాలా కామన్గా రూరల్ ఏరియాస్లో కామన్గా చూస్తుంటాం. ఒకవేళ ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి ఇవన్నీ కామన్గా మనం చూడొచ్చు. సో అదొక్కటి ఏంటంటే అప్పుడప్పుడు పొజెషన్ సిండ్రోమ్ అంటారు. ఒక్కొక్కసారి స్కిజోఫ్రీనియా అనే జబ్బులో కూడా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే ఏంటంటే సో ఎవరో ఏదో చేస్తున్నట్టు, వాళ్ళల్లో ఒక స్పిరిట్ వచ్చినట్టు అట్లా పొజెస్ అయ్యి వాళ్ళు మాట్లాడతారనమాట. ఆ స్పిరిట్ మాట్లాడిపిస్తున్నట్టు, వాళ్ళకి దేవుడు మాట్లాడిపిస్తున్నట్టు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, స్పిరిట్ ఆర్ గాడ్ ఆర్ ఎనీ అదర్ అవుట్ సైడ్ పర్సన్ బ్లాక్ మ్యాజిక్ చేసి మాట్లాడిపిస్తున్నారు అని అట్లా కూడా చెప్తుంటారు స్కిజోఫ్రీనియా. ఇంకొకటి బైపోలార్ డిజార్డర్లో కూడా ఇట్లాంటి బోస్ట్ఫుల్ టాక్ ఉంటుంది. లైక్ దాన్ని గ్రాండియోసిటీ అంటాం. దేవుడు నేనే దేవుణ్ణి అని చెప్పి మాట్లాడడము. సో అట్లాంటివి కూడా చూస్తుంటాం. నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నేను వెదర్ని కంట్రోల్ చేయగలుగుతాను, నేను ఈ మ్యాజిక్ ఉంది, నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఏమైనా చేయగలుగుతాను, చిటికేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి, నాకు ప్రెసిడెంట్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే నేను లాక్డౌన్లో ఒక ఇన్సిడెంట్ చూసాను అనమాట. అంటే పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ ప్రిన్సిపల్స్, మేబీ మీకు తెలిసే ఉంటుంది అది, ఇద్దరు డాటర్స్ని నేను బలిస్తే నాకు కరోనా తగ్గిపోతుంది అన్నట్టు వాళ్ళు దే కిల్ దే డాటర్స్ అనమాట. సో వాళ్ళు కూడా బైపోలర్తో ఎఫెక్ట్ అవుతున్నారు అంటారా, లేకపోతే? సో దాన్ని వివిధ రకాలుగా చూసుకోవచ్చు. యూజువల్గా షేర్డ్ సైకోసిస్ అంటాం. ఓకే. సో ఒక్క పర్సన్, సపోజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారు, ఇట్ కుడ్ బి ఎనీవన్, ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. సో వాళ్ళు ఒకటి నమ్ముకున్నారంటే అది అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఫాలో అయ్యారంటే దాన్ని షేర్డ్ సైకోసిస్ అంటారు. సో మనము చూసినట్లయితే నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చింది బురారీ డెత్స్ అని, న్యూఢిల్లీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్లా నమ్మారని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు 11 మెంబర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఇట్స్ సంథింగ్ లైక్ షేర్డ్ సైకోసిస్. సో మన ఒక మూవీ కూడా వచ్చింది ఆఖరి సచ్ అని, తమన్నాతో. సో అది బేస్డ్ ఆన్ దాట్ స్టోరీ ఓన్లీ. అవును, సేమ్ వేరేలాగా చూపిద్దాం. సో అట్లాంటి కేసెస్ కూడా ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. మేబీ ఇంతకుముందు ఇంకా చాలా అయ్యి ఉండొచ్చు, బట్ ఇట్లాంటివి ఇప్పుడు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి, లైమ్ లైట్లోకి రావడము. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు తెలుస్తుంది ఈ పేషెంట్ ఆర్ సమ్వన్ ఇస్ ఫేసింగ్ వెరీ డిఫికల్టీ. సో అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? అంటే మీకు కూడా అనిపిస్తుంది ఓకే ఈయన చాలా డేంజరస్గా ఉన్నారు, అంటే క్రిటికల్ ఉంది ఈయన సిచ్యువేషన్. సో హౌ డూ యూ డీల్ విత్ దమ్? సో అట్లాంటి కేసెస్లో యూజువల్గా అప్పుడప్పుడు అగ్రెసివ్ కూడా అవుతుంటారు. లైక్ వేరే వాళ్ళని కొట్టడము, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొట్టడము, అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సో అట్లాంటి కేసెస్లో మనం అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. అడ్మిషన్ చేసి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. సో ఇంజెక్షన్స్ ఇస్తే సేఫ్ అనమాట. ఇంజెక్షన్స్ ఏంటంటే అగ్రెషన్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా ఏవైతే సైకాటిక్ సిమ్టమ్స్, ఈ డెల్యూజన్స్ కానీ హాలుసినేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట, వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ అనేవి కామన్గా ఇస్తుంటాం. సో అదేమి ఇంపాక్ట్ అవ్వదు, ఏముండదు, ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఏం కాదు. అది కాకుండా మనకి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని కూడా ఉంటుంది, లైక్ షాక్ ట్రీట్మెంట్ మీరు వినే ఉంటారు. షాక్ ట్రీట్మెంట్ అనేది కామన్గా ఇస్తుంటాం అగ్రెషన్ని కంట్రోల్ చేయడానికి, లేకపోతే ఏమన్నా సూసైడల్ బిహేవియర్ ఏమైనా ఉన్నా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీతో. ఓకే, అట్లా. ఇప్పుడు మీరు సూసైడల్ అంటుంటే నాకు ఒకటి వచ్చిందనమాట. ఇప్పుడు చాలామంది రిలేషన్షిప్ వల్ల లేకపోతే ఏదో ప్రాబ్లం వల్ల, సో మనం దాన్ని ఎత్తలేం, చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో దే హార్మ్ దెమ్ సెల్స్, వాళ్ళు కట్ చేసుకోవడం కానీ లేదా సూసైడ్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు, లేదా దే ట్రై టు డై.
అలాంటి వాళ్ళ గురించి ఏమని చెప్పండి. సో అట్లాంటివి చాలా యూజువల్గా కామన్గా చూస్తుంటాం. రిలేషన్షిప్ ఇష్యూస్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదని, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. మోస్ట్ కామన్గా ఫోర్ ఆర్మ్ మీద కట్స్, నైఫ్తో కట్ చేసుకోవడం, లేకపోతే పెన్సిల్ నిబ్ కానీ పెన్ నిబ్ కానీ అది తీసుకొని కట్ చేసుకోవడం, బ్లేడ్స్తో కట్ చేసుకోవడం, ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. అదే కాకుండా పాయిజన్ తాగడము, పాయిజన్ తీసుకోవడము, ఇన్సెక్టిసైడ్ పాయిజన్ కానీ, లేకపోతే ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసేసుకోవడము, అవన్నీ చూస్తుంటాం. సో ఇదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. కోపంలో చేసేసుకుంటారు అప్పుడప్పుడు, లేకపోతే థ్రెటన్ చేయడానికి కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఆ థ్రెటనింగ్ బిహేవియర్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, ఆ ఇంపల్సివిటీ అనేది పెరిగిపోయి కోపంలో ఇవన్నీ తీసుకుంటారు, లేకపోతే కట్ చేసుకోవడము, ఇవన్నీ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ లేకపోతే ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంటాయన్నమాట. వాటిలో మనం కామన్గా చూస్తుంటాం. ఓకే, యాక్చువల్గా మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో అవి బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్నీ చేసే ముందు, మీ దగ్గరకు వచ్చే ముందు నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. లైక్ నేను ఇలా సైకియాట్రిస్ట్ గారి దగ్గరికి వెళ్తున్నాను, సో మీరు ఒకవేళ అడగాలనుకుంటే ఏం అడగాలనుకుంటున్నారో, లేదా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నాకు పంపించండి, ఐ విల్ ట్రై టు ఆస్క్ దెమ్ అన్నాయి. సో వాటిని నేను ఒక్కొక్క దగ్గర అలా పెట్టుకుని ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్ ది క్వశ్చన్స్ సో దట్ వాళ్ళకి క్లియర్ అవుతుందా లేదా అనేసి, సో దట్ అందరికి హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఐ కాంట్ నా ఒక్క పర్సనాలిటీ వల్ల, అంటే నా ఒక్క సినారియో నేను అడుగుతాను, వేరే వాళ్ళని నేను అడగలేను. సో సడన్గా థాట్ వచ్చిందనమాట నాకు, ఇలా అడిగితే బాగుంటుంది కదా అనేసి. Okay. So that's how I'm asking you all the questions. So coming to other question, actually super interesting ga undi నాకు అసలు ఇది questions. So ఇప్పుడు I just wanted to ask you, అంటే మీరు చాలా మందిని చూసారు కదా, అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు, ట్రీట్ చేశారు. What is the most dangerous incident you have faced in your entire career? అంటే అది ఏదైనా కానీ, అది ఆ ప్రాబ్లం ఏంటి, how did you overcome that issue? మీరు ఇందాక అన్నట్టు ఐ వాంటెడ్ టు కమ్ టు ద టాపిక్ ఆఫ్ డీ అడిక్షన్ అన్నారు కదా. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చింది నాకు. ఇప్పుడు మీరు నాకు కూడా చెప్పారు, ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కానీ, మ్యారేజువానా లేదా సిగరెట్స్, ఆల్కహాల్ కామన్గా చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఈ యూత్ వాళ్ళ దగ్గర కూడా. సో అది మెంటల్గా, ఫిజికల్గా ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా అవి తీసుకోవడం కానీ? ఆర్ ఎల్స్ ఒకవేళ చాలా అడిక్టెడ్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర, అంటే కొంతమంది కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు సైకియాట్రిస్ట్ దగ్గర రావాలంటే, అని నేను నిజంగానే ఏదో రోగం వచ్చింది నాకు అని చెప్పి. ఒకవేళ ఎవరైనా చూస్తున్నారు, వాళ్ళకి మానేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళకి అడిక్షన్ ఉంది, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ టు టేక్ ఇనీషియల్ స్టేజ్లో? అంటే వెంటనే మానేయలేరు కాబట్టి, సో మీరు దానికి ఏం సజెషన్ ఇస్తారు? సో యూజువల్గా ఏంటంటే ఇది కొంతమందిలో చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది, లైక్ స్కూల్ ఏజ్లోనే, లైక్ 11th or 12th, కాలేజ్లో ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఎట్లుంటుందో, ఈ టేస్ట్ ఎట్లుంటుందో అని ఆల్కహాల్ తీసుకోవడం, లేకపోతే క్యానబిస్, మ్యారివానా తీసుకోవడము, ఒక పఫ్ సిగరెట్, అరే కొట్టరా ఏమవుతుంది, ట్రై చేయి బాగుంటుంది అంటారు ఫ్రెండ్స్. సో అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క సిగరెట్ అది ఒక 10 సిగరెట్ల వరకు అవుతుంది ఒక 1-2 years గ్యాప్లో. సో అది మెల్లమెల్లగా, అది ఒకటే కాదు, ఆల్కహాల్ కూడా అంతే. సో ఎందుకంటే దే హ్యావ్ అడిక్షన్ పొటెన్షియల్, ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ, మ్యారివానా కానీ, ఓపియాయిడ్స్ కానీ. సో అందుకే వాటిని సబ్స్టెన్సెస్ అంటారు, సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అంటాం. సో వాటి వల్ల అడిక్షన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, డిపెండెన్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాం, 180 mlతో స్టార్ట్ చేస్తారు ఒక డే, ఒక 6 months వరకు 180 ml తాగుతారు. తర్వాత వాళ్ళకి ఆ హై రాదు, కిక్ రాదు. సో ఇంకా పెంచాల్సి వస్తుంది, వాళ్ళు డోస్ పెంచాల్సి వస్తుంది. సో హాఫ్ బాటిల్ వరకు వెళ్తారు ఇంకో 2 yearsలో. తర్వాత మళ్ళీ ఇంకో 4-5 years తర్వాత ఫుల్ బాటిల్కి వస్తారు. సో అప్పటికి వాళ్ళకి రాదనమాట, హై రాదు, ఇంకా తాగుతూనే ఉంటారు. మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటారు. వాళ్ళు తాగకపోతే విడ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి, నిద్ర పట్టదు, చేతులు బాగా వణకడము, ఇంకా హాలుసినేషన్స్ వస్తాయి, ఎవరో పిలుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఇంకా అనుమానాలు పెరుగుతాయి, ఎవరు వచ్చి వెనకాల వచ్చి ఫాలో అవుతున్నారు, చంపాలని చూస్తున్నారు, అట్లాంటివి కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. బేసిక్గా ఆల్కహాల్ వల్ల వస్తుంది, ఇంకా క్యానబిస్ వల్ల కూడా అంతే. సో క్యానబిస్ అనేది చాలా డేంజరస్, ఇట్ క్యాన్ లీడ్ టు స్కిజోఫ్రీనియా ఆల్సో.
అంటే ఏంటి? స్కిజోఫ్రీనియా అంటే డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్ అంటాం. సో చాలా మాటలు వినిపించడము, లేని వాళ్ళు కనిపించడము, ఇంకా ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారని చెప్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కుట్ర పన్నుతున్నారు అంటారు, ఏదో ప్లాట్ చేస్తున్నారు, చంపాలని చూస్తున్నారు, ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు, అట్లా కూడా చెప్తుంటారు. యూజువల్గా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అని నమ్ముతారనమాట. సో అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇంకొక సివియర్ కేసెస్లో ఎట్లుంటుందంటే థాట్స్ని కంట్రోల్ చేస్తున్నారు అంటారు. ఎవరో ఎక్కడి నుంచో శాటిలైట్ నుంచి నా థాట్స్ని రీడ్ చేస్తున్నారు, ఆపోజిట్ పర్సన్కి తెలిసిపోతున్నాయి, ఎవరో ఎక్కడో మాట్లాడుకుంటుంటే వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నట్టు అట్లా ఊహించుకుంటారు అనమాట. సో ఇవన్నీ ఈ బిలీఫ్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు మనం వాటిని డెల్యూషన్స్ అంటాం. మనం ఇప్పుడు ఏవైతే మూఢనమ్మకాలు అంటామో అవి ఇంకా ఎక్కువ అయిపోతే అవి డెల్యూషన్స్ అంటాం. ఓకే, అట్లా. యాక్చువల్గా నేను ఇక్కడ రివీల్ చేస్తున్నా వీడియోస్లో, బట్ కొంచెం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పి ఐఎమ్ రివీలింగ్ ఇట్. నాకు కూడా ఉండేది, ఐ యూస్ టు స్మోక్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మనం ఉండే పరిసరాలు బట్టి కూడా మనకు అడిక్షన్స్ అనేవి వస్తాయా, లేకపోతే ఆకర్షితం అవుతామా అనేది? ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను వేరే ప్లేస్లో ఉండేవాడిని, నాకు అలవాటు అయింది ఫ్రెండ్స్ త్రూ. దెర్ ఇస్ అ గాయ్, సో హీఈస్ నో మోర్ రైట్ నౌ, బట్ అతను నాకు అలవాటు చేశాడు. మేబీ ఐ వాజ్ ఇన్ 7th 8th క్లాస్లోనే ఐ స్మోక్, టు బీ ఆనెస్ట్. ఇట్స్ బిన్ మోర్ దెన్ 10 to 12 years. కంప్లీట్గా మానేశాను, అసలు ముట్టలేదు. అంటే అది చెప్పలేం, అంటే అది నాకు నేను ఎడిక్ట్ కాలేదు దానికి, బట్ ఐ ట్రైడ్ స్మోకింగ్, స్మోక్ ఎలా చేయాలి అది అని చెప్పి. బట్ నేను ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్, లేదు అక్కర్లేదండి, ఐఎమ్ టీ టోటలర్, నాకేం అలవాట్లేదు. కానీ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊబిలో ఉండిపోతారు, బయటికి రాలేరు. సో ఐ సా లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. నాతో ఉన్న వాళ్ళే, నా చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణంలో ఉన్న వాళ్ళే, నౌ దే ఆర్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అండ్ స్మోక్ ఎవ్రీథింగ్. నేను బయటకు వచ్చేసా. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎంత పెద్ద కాల్చలేదురా భయ్, ఏదో అప్పుడప్పుడు ఉండేదోనివి, నువ్వు పెద్ద మాకు తెలియదు, నాతోనే కదా నువ్వు ఉన్నావు, మేము అట్లా చేస్తున్నామని. యాజ్ యూ టోల్డ్, మందు కూడా తాగినప్పుడు ఫుల్ బాటిల్ వరకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏమంటారు, కానీ అరే వీడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు అనేది ఎలా అంటారంటే, అరే వాడికి కెపాసిటీ మస్తురా, వాడు గ్రేట్ రా, ఒక్కసారి కూర్చుండంటే మొత్తం అవుతాడు రా అని. సో దీన్ని మనం ఒకవేళ అది ఫ్రెండ్స్, వాళ్ళని మనం ఏం కంట్రోల్ చేయలేం, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతామంటారు? సో ఇవన్నీ యూజువల్గా ఎందుకు వస్తాయంటే, కొంతమందికి అడిక్షన్ వస్తే కొంతమందికి రాదు, కొంతమంది ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి జీన్స్ ఉంటాయి అనమాట, అడిక్షన్ జీన్స్ అంటాం. అవి ఒకవేళ వాళ్ళకి ఆ పర్టికులర్ జీన్స్ ఉన్నాయంటే వాళ్ళు కంప్లీట్గా అడిక్ట్ అవుతారు ఏదైనా సబ్స్టెన్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, హెరోయిన్, కొకైన్, వీటికి కూడా అలవాటు అయిపోతుంది అనమాట, డిపెండెన్స్ వస్తుంది. సో అందరికీ సపోజ్ ఒకళ్ళు ట్రై చేస్తారు, ఒక పఫ్ మ్యారివానా ట్రై చేస్తారు, వాళ్ళు అడిక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ జీన్స్ లేవు. కొంతమందికి జీన్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ జీన్స్ కూడా రోల్ ప్లే చేస్తుంది. అవే మెయిన్ ఫ్యాక్టర్. దాంతోపాటు వాళ్ళ ఇన్నర్ మోటివేషన్ లెవెల్స్, ఇది ఆపుదాము అనే ఒక మోటివేషన్ తెచ్చుకోగలిగితే వాళ్ళు ఆపేయగలుగుతారు. అలా అంటే నా జీన్స్లో చాలా డేంజర్. ఓకే, జోక్స్ అపార్ట్. ఎందుకంటే జీన్స్, నాకు 2 kinds of ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే ఐ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు మీరు జీన్స్ అంటుంటే నాకు గుర్తొచ్చింది, అందరూ కంప్లీట్ అడిక్టెడ్ అనమాట, మందు చాలా, అది లేనిది దే ఆర్ ఎక్స్పైర్డ్ విత్ ఆల్కహాల్ ప్రాబ్లమ్ అనమాట, హార్ట్ స్ట్రోక్, ఇంకా వాళ్ళు సేవ్ చేయలేకపోయారు. సో అది ఎప్పుడు హార్న్ చేసేదనమాట. మేబీ దట్ ఈస్ ద రీజన్, నా ఇన్నర్ మోటివేషన్ వల్ల నేను ఐ డెంట్ చూస్ దాట్, అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తరుణ్ అని, నా చిన్నప్పుడు ఫ్రెండ్. వాడు నన్ను పోక్ చేసేవాడు, నీ జీన్స్లోనే ఉంది, రేపో మాపో నీకు కూడా అలవాటు అవుతుంది, తెలియదా నాకు నీ గురించి అని చెప్పి వాడు ఒకరినొకలాగా నాకు మోటివేట్ లాగానే అనిపించింది. వాడు ఆ మాట అనకపోతే ఐ వోంట్ థింక్ అబౌట్ దాట్. వాడు అనేవాడు అనమాట, నా స్కూల్ 10th క్లాస్లోనే, అంటే నేను అలాంటి ఫ్రెండ్స్ తిరుగుతుంటే అనేవాడు, నువ్వు ఎప్పుడో అప్పుడు నువ్వు కూడా అదే చేస్తావు. అది నాకు కొంచెం గట్టిగా ఉండిపోయింది, లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక చిన్న అడ్వైస్ ఏమి ఇవ్వగలుగుతారు, సో దట్ దెర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ అడిక్టెడ్ టు ఆల్కహాల్ ఆర్ స్మోక్ ఎనీథింగ్, వాడు ట్రై చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తే అట్లీస్ట్ తగ్గించడానికైనా ట్రై చేయొచ్చు?
సో ఫస్ట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తెలియాలి. ఓకే, ఇది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. చాలామంది అనుకుంటారు నేను రోజు జస్ట్ ఒక 180 ml తాగుతాను అని చెప్తారు. సో అది కూడా ప్రాబ్లమే. సో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ 180 ml తాగినా 90 ml తాగినా అది ప్రాబ్లమే అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి ఫస్ట్. దాని నుంచి ఎట్లా బయటపడాలి, సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడము, లేకపోతే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడము, కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అప్రోచ్ కారు. వాళ్ళకి ఆ స్టిగ్మా ఉంటుంది. అయ్యో, సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నాకేం ప్రాబ్లం లేదు అన్న ఆ స్టేట్మెంట్ ఒకటి వాళ్ళు దూరం చేయాలన్నమాట. ఆ థాట్ని వాళ్ళు దూరం చేసుకోవాలి. అప్రోచ్ అవ్వాలి. రెగ్యులర్గా కౌన్సిలింగ్కి రావడము, లేకపోతే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడము అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అట్లా చేయకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కన్సిడర్ చేసి ఓకే ఇది ఒక ప్రాబ్లమ్, పెద్ద ప్రాబ్లము, నేను ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది చాలా ఉండాలన్నమాట ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్స్లో మేజర్గా చూస్తున్న ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల ఫిజికల్గా కూడా బాడీస్లో ప్రాబ్లం వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లేదా సెక్స్లో లివర్ ప్రాబ్లం కానీ, సెక్స్లో కానీ పార్టిసిపేషన్, అలా హార్ట్ అటాక్స్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేయలేరు అది ఇది అని కూడా అనేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా ఐ ఫెల్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది నాకు, సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. మాస్టర్బేషన్ అండ్ పోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైంది. అవును, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దానివల్ల మెంటల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. దాని గురించి మీరే చెప్పాలి. అండ్ ఒకనొక టైంలో ఎలా అయిపోయిందంటే ఎవరిని చూసినా ఆ థాట్స్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. ఇమాజినేషన్లో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎవరిని చూసినా ఆ థాట్స్ వచ్చేస్తాయి. వాళ్ళు వద్దనుకున్నా కానీ దే ఇమాజిన్ విత్ దెమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దాన్ని మీరు ఎలా చెప్తారు సెక్స్ వాటి విషయంలో? సో ఇది మనము మాస్టర్బేషన్ని సెక్స్ పరంగా కాకుండా దీన్ని ఓసిడి అని కూడా అంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. వాళ్ళకి ఆ రిపీటెడ్గా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తారు మాస్టర్బేషన్, పోర్నోగ్రఫీ చూసి, తర్వాత అదేంటంటే రిపీటెడ్గా చేయాలి అన్న థాట్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండదు. అప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ ఓసిడి వల్ల వాళ్ళ థాట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. ఓసిడి అంటే ఉట్టి చేతులు కడుక్కోవడము, శుభ్రంగా ఉండడం అదొకటే కాదు, ఈ సెక్షువల్ అబ్సెషన్స్ అనేవి కూడా చాలా చూస్తుంటాం. సో ఆ సెక్షువల్ అబ్సెషన్స్ని తట్టుకోలేక ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడుతుంటారు. ఓకే, సో అది కూడా ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది అనమాట. ఎవరిని చూసినా అవే థాట్స్ రావడము, వాళ్ళ కంట్రోల్ కాదనమాట. వాళ్ళు చాలా సతమతం అవుతుంటారు, డిస్ట్రెస్ వస్తుంది. దాని నుంచి ఎట్లా బయటపడాలి, అయ్యో ఇది ఒక ప్రాబ్లం అని వాళ్ళకి గుర్తిస్తారు. కానీ వాళ్ళు అప్పుడు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనం ఆ సెక్షువల్ అబ్సెషన్స్, ఆ రిపీటెడ్ సెక్షువల్ థాట్స్ అనేవి కూడా మనము తగ్గించవచ్చు. దానికి మెడిసిన్స్ ఉన్నాయి. చాలామంది ఓకే మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని ఒక అపోహ ఉంటుంది. బట్ అది ఫాల్స్. అన్నిటికీ పెద్దగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు పారాసెటమాల్ తీసుకున్న ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అట్లానే ఈ మెడిసిన్స్ చిన్నవి, మరీ మేజర్గా ఏమి ఉండవు, కొంచెం చిన్నవి ఉంటాయి. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేను వాట్సాప్లో పెట్టినప్పుడు మా అక్క ఒక క్వశ్చన్ అడిగింది, బ్యూటిఫుల్ క్వశ్చన్. అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ విత్ ఎ సినారియో. అంటే ఇప్పుడు నేనైనా కామన్ పీపుల్ ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు ఏదైనా నెగిటివ్గా ఫేస్ చేస్తున్నారంటే అది మైండ్లో ఉండిపోతుంది. ఇఫ్ యూ లూస్ ఎనీ వన్, లేదా వాళ్ళకి అరే ఏదో అయ్యిందిరా బాబు ప్రాబ్లం ఉందని, వాళ్ళు ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఓన్లీ 1%. కానీ అదే సైకియాట్రిస్ట్ ఎవ్రీ సింగిల్ డే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పీపుల్ని చూసి అదే థాట్స్తో ఇంటికి వెళ్తారు. సో హౌ యూ మేనేజ్ యువర్ మెంటల్ హెల్త్? సో బౌండరీస్ తీసుకుంటాం ఫస్ట్. హాస్పిటల్లో విన్నది హాస్పిటల్లోనే వదిలేస్తాం అంతే, అది ఇంటికి తీసుకెళ్ళొద్దు. సో వింటాము, అప్పుడే పేషెంట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పేషెంట్ గురించి వింటాము. పేషెంట్ బయటకు వెళ్ళిపోయినాక అంతే, పేషెంట్ గురించి ఏమీ అంత ఎక్కువ ఆలోచించాం. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కేసెస్ ఇట్లా వస్తుంటాయి, తప్పదు, వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా డీల్ చేయాలి, కరెక్ట్గా వేలో ట్రీట్ చేయాలి, అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా మార్చాలా ఈ పేషెంట్కి. అప్పుడప్పుడు ఏంటంటే ఈ ఆల్కహాల్ వల్ల డెలీరియం అనే ఒక కండిషన్ వస్తుంది అనమాట.
అది లైఫ్ థ్రెటనింగ్. ఒక్కొక్కసారి సూసైడ్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటి పేషెంట్స్ కూడా ఓకే ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎక్కడన్నా డిఫరెన్స్ వస్తుందా, సరిగా అంటే సిమ్టమ్స్ తగ్గకపోతే ఏమైనా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంకేమైనా డయాగ్నోసిస్ వేరే ఉందా, అట్లా కూడా ఆలోచిస్తుంటాం అప్పుడప్పుడు. సో అది తప్పని విషయాలు. ఎమర్జెన్సీ కేసెస్కి అయితే ఇంకా తప్పదు, కాల్స్ వస్తుంటాయి, ఎమర్జెన్సీ కాల్స్ ఎమర్జెన్సీ నుంచి వస్తాయి, హాస్పిటల్ ఎమర్జెన్సీ ఈఆర్ రూమ్ నుంచి, అట్లా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి. లేకపోతే అప్పుడప్పుడు పేషెంట్స్ కూడా కాల్ చేస్తుంటారు, పానిక్ అటాక్ వస్తుంది, బాగా యాంగ్జైటీగా ఉంది, నిద్ర పట్టట్లేదు, అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు. సో వాట్ ఈస్ డిప్రెషన్, వాట్ ఈస్ యాంగ్జైటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్? ఎందుకంటే చాలామందికి తెలీదు. డిప్రెషన్ అంటే బ్రేకప్ అయిపోయింది, డల్లో ఉన్నాను. యాంగ్జైటీ అంటే కొత్త వాళ్ళ దగ్గర ఉండాలంటే ఒక కొత్త ఏదో యాంగ్జైటీ వస్తుంది, లేదా ఆఫీస్కి కొత్త వెళ్ళినప్పుడు యాంగ్జైటీ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ? సో యూజువల్గా ఏంటంటే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది న్యూరాటిక్ డిజార్డర్స్ అంటాం సైంటిఫిక్ టర్మ్స్లో. సో ఈజీగా చెప్పాలంటే డిప్రెషన్ అనేది బాగా బాధగా అనిపించడము, కన్సిస్టెంట్గా ఎవ్రీడే, అట్లీస్ట్ కంటిన్యూస్గా 2 weeks 3 weeks 4 weeks అట్లనే కంటిన్యూస్గా అనిపించడము, ఏ పని చేయబుద్ధి కాకపోవడము, ఇంకా బాగా విపరీతమైన నెగిటివ్ థాట్స్ రావడము, ఇంకా అసలు శరీరంలో అసలు శక్తి లేనట్టు అనిపిస్తుంది, బాగా ఫటీగ్, గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకోవాలన్నా కొంచెం దూరం నడవాలన్నా కూడా చాలా వరకు బద్ధకంగా అనిపించడము, అవన్నీ కూడా చూస్తుంటాం. మెయిన్గా ఇందాక చెప్పినట్టు స్లీప్ అనేది చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది, అసలు నిద్ర పట్టకపోవడము, ఒకవేళ పట్టినా కూడా ఎమ్మటే మెలకు వచ్చేయడము, పొద్దున్నే మెలకు వచ్చేయడము, 3 o'clockకి లేస్తుంటారు, అప్పుడప్పుడు 2 o'clockకి లేస్తుంటారు, తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు. ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. ఒకవేళ మరీ సివియర్గా అయిపోతే సూసైడల్ థాట్స్ రావడము, బాగా హోప్లెస్ ఫీల్ అవ్వడము, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంటా అనమాట. సో అట్లాంటి క్షణాల్లో వాళ్ళు సూసైడ్స్ అనేది చేసుకుంటారు. సో వాళ్ళు అది గుర్తించి ఐడెంటిఫై చేసి ఏమంటే సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది డిప్రెషన్. యాంగ్జైటీ ఏంటంటే విపరీతంగా భయం వేయడము, గుండెలో దడ, ఇట్లా హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకోవడం, వాళ్ళే తెలుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ హార్ట్ బీట్, బాగా చెమటలు పట్టడము, ఊపిరి సరిగా ఆడకపోవడము, బాగా సివియర్ నెగిటివ్ థాట్స్ రావడము, ఫ్యూచర్ గురించి ఎక్కువ వరీ అవుతుంటారు, ఇంకా పాస్ట్ గురించి అవే ఆలోచనలు పదే ఆలోచించడము, అవన్నీ కూడా చూస్తుంటాం. ఇవి యాంగ్జైటీ లక్షణాలు. అప్పుడప్పుడు ఈ ఏంటంటే పానిక్ అటాక్స్ కూడా వస్తుంటాయి. అంటే నాకేదో అయిపోతుందేమో, ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తము ఇట్లా డ్రాగింగ్ పెయిన్ రావడము, బాగా నీరసంగా అనిపించడము, కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం పానిక్ అటాక్లో. సో ఇవన్నీ ఒకవేళ వచ్చినాయి అంటే వెమ్మటే హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక సినారియో అడుగుదాం అనుకుంటున్నాను. అంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దట్ పర్సన్ అనేసి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. సో దెర్ ఇస్ అ గాయ్, నా ఫ్రెండే, వాడికి అసలు నిద్ర పట్టదు. ఓకే, కరెక్ట్ 3ంటికి స్టార్ట్ చేస్తాడు నిద్రపోవడం. 8 hours ఆఫ్ స్లీప్ తీసుకుంటాడు, కానీ డే టైంలో తీసుకుంటాడు. అంటే నైట్ అంతా మెలకు ఉంటాడు. హీ స్లీప్స్ అట్ 3 o'clock or 4, maybe 5. ఓకే, అస్సలు నిద్ర పట్టదు అంటాడు. ఓకే, అసలు ఛాన్సే లేదు, కొంచెం కూడా నిద్ర పట్టదు. 3-4కి సమ్ టైమ్స్ మొదలవుతుంది నిద్ర, అది 11-12 దాకా పడుకుంటాడు. సో 8 hours ఆఫ్ స్లీప్ ఉంది, ఫుడ్ తింటాడు, బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, ఆ స్లీప్ వల్ల తనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నాకు అనిపిస్తుంది తనని తాను తక్కువ చేసుకోవడం, కానీ తనకి యాంగ్జైటీ ఎక్కువ, పీపుల్ దగ్గరికి ఎక్కువ వెళ్ళలేడు, హీ కాంట్ టాక్ టు ది పీపుల్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఉంది. ఇదంతా నేనేం చేయలేనేమో, అది చేద్దామని చాలా ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ హిమ్. ఏదో ఆపుతుందిరా నాకు, స్పిరిచువల్గా నేను బాగున్నానా లేదా అని ఆలోచిస్తాడు, లేకపోతే మెంటల్గా బాగున్నానా లేదా ఆలోచిస్తాడు, ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. ఫుడ్ బాగుంది, హెల్తీగానే ఉంటాడు, నిద్ర డే టైంలో తీసుకుంటాడు, నైట్లో తీసుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళకి ఏం వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ, మీకు ఏమైనా ఐడియా ఉందా? సో యూజువల్గా ఏమవుతుందంటే అప్పుడప్పుడు నిద్ర పట్టదని ఫోన్స్ చూస్తుంటారు చాలామంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదని ఫోన్ చూడడము. సో ఇట్లా ఏమవుతుందంటే ఫోన్ చూడడం వల్ల ఫోనే మళ్ళీ నిద్ర పట్టకుండా చేస్తుంది అనమాట. సో అట్లా ఇట్స్ అ సైకిల్.
రోజు అది రిపీట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఇంకా స్లీప్ అనేది సైకిల్ షిఫ్ట్ అయిపోతుంది. సో మీరు అన్నట్టు 3 o'clockకి పడుకొని 11 o'clockకి లేవడము, మేబీ ఇంతకుముందు 2 o'clockకి పడుకొని 10 o'clock లేవడం అట్లా జరిగేదాం. సో అట్లా మెల్లమెల్లగా స్లీప్ సైకిల్ అనేది ఇట్లా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకొన్ని రోజులు అట్లనే కంటిన్యూ చేస్తే 6 o'clock నిద్ర పట్టి 12 o'clock లేవడము, 2 o'clock లేవడం అట్లా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ డేంజరస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఈ ఫోన్స్ అనే ఒక 1-2 hours ముందన పక్కన పడేసేయాలి, పక్కన రూమ్లో కానీ. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ థింగ్ యూ షుడ్ నాట్ యూజ్ యువర్ ఫోన్. సగం కల్ప్రిట్ ఈ ఫోనే. అదొకటి. ఇంకా ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా యూజువల్గా చూస్తుంటాం. రిలేషన్షిప్లో ఏదో గొడవ అయిందని, కాన్ఫ్లిక్ట్ వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, లేకపోతే పేరెంట్స్తో కాన్ఫ్లిక్ట్ అయిందని, ఇట్లా అదే పదే ఆలోచిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అప్పుడప్పుడేమో వాళ్ళే ఆలోచిస్తుంటారు. వాటిని రూమినేషన్స్ అంటాం. సపోజ్ వాళ్ళంతటా వాళ్ళే ఆలోచిస్తున్నారంటే వాటిని రూమినేషన్స్ అంటాం. వాళ్ళ కంట్రోల్లో లేదు ఈ ఆలోచనలు, వాటంతటా అవే రిపీటెడ్గా వస్తున్నాయంటే అది ఓసిడి ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు, అబ్సెషన్స్ అయి ఉండొచ్చు.